అమెరికా క్షిపణి దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. ఓమన్ తీరంలో భారత నౌకపై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. అమెరికా క్షిపణి దాడిలోనే ఈ ముగ్గురు మృతి చెందినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులు ఉండగా వారిలో 21 మంది భారతీయులను ఓమన్ సైన్యం రక్షించింది. అమెరికా దాడిపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మృతి చెందిన ముగ్గురు భారతీయుల్లో ఏపీకి చెందిన సురేష్ పట్నాల కూడా ఒకరు. సురేష్ మృతి చెందినట్టు ఏపీలోని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులు ధృవీకరించారు. సురేష్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. విశాఖకు చెందిన సురేష్ ఇంటి వద్ద ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేష్ కుమార్ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఓదార్చి ధైర్యం చెప్పారు. సురేష్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సో నేను వెయిట్ చేస్తున్నాను 1 మిస్సింగ్. సో ఎప్పుడో మేబీ జంప్ చేసుకు రావచ్చు. Yesterday night I received a call from the particular office informing that the three of them crew members were missing, in which one of person was my husband Suresh Patnala. So far till afternoon I only came to know that he's missing, but afternoon they confirmed that he became victim. He was attacked directly by some drone or something when the US Navy, they are not confirming it was done by US Navy or Iran Navy. No one is coming forward to accept the incident, but I lost him. And the other 2 crew members were also declared dead at night only, but his body was not retrieved night. So morning again another rescue operation was held by the Royal Oman ship crew, and after the rescue operation they rescued him and they identified, and then they informed and they clarified me that he is no more. So I requested them do the necessary things, means regarding his transportation of his body through embassies. I just only requested them do the favor as early as possible, because it happened already. Yesterday morning the attack was happened. Morning around 7:30 they intimated me. Till then he is the victim. He is suffering alone in the ship with no help. The rescue operation was held. 21 was survived, but he was stuck in that attack directly. So they can't able to rescue him because of that pollution something. So they again rescued today and they discovered his body and they informed me, and I requested them just to do the formalities as early as possible and do the needful to me and my children for further studies. And I'm requesting the government authorities, both central and state, through Dizzy Shipping also I'm asking them, because everything is going under Dizzy Shipping only now. So I can request them, all the 3 officials, to do the needful to me and my children. రైట్, ఇది అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సందీప్, చూసుకుంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ విశాఖలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని నెలలుగా కూడా ఇటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అయితే పెద్ద ఎత్తున భీకర పోరు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే నిన్న రాత్రి భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ నౌకపై అమెరికాకు చెందినటువంటి భద్రతా దళాలు ఏదైతే కాల్పులు జరపడంతో విశాఖకు చెందినటువంటి వ్యక్తితో పాటు మరో 2 నావికులు కూడా మృతి చెందారు. ప్రధానంగా చూసుకుంటే భారతదేశానికి చెందినటువంటి నౌకలో 24 మంది నావికానికి సంబంధించినటువంటి వ్యక్తులు పనిచేస్తున్నటువంటి వేళ నిన్న ఏదైతే హార్మో జలసంధి దగ్గర జరిగినటువంటి అమెరికా క్షిపణి దాడి ఏదైతే ఉందో, ఈ దాడి కారణంగా భారతదేశానికి చెందినటువంటి నౌక దెబ్బతినడంతో పాటు దాంట్లో పనిచేస్తున్నటువంటి ముగ్గురైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి చూసుకుంటే అమెరికా క్షిపణితో ముగ్గురు మృతి చెందడంతో ఈ రోజైతే భారత మంత్రిత్వ శాఖ అయితే ధృవీకరించినట్లుగా సమాచారం అయితే ఉంటుంది. అయితే వారిలో విశాఖకు చెందినటువంటి పట్నాల సురేష్ కుమార్ అనేటువంటి వ్యక్తితో పాటు అలాగే ఏదైతే ఈ దాడిలో
డెడ్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇండియన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసి అయితే వీళ్ళు ముగ్గురు కూడా మృత్యువాత పడినట్టుగా పూర్తిగా భారతదేశం సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ అయితే పూర్తిగా ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పట్నాల సురేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి విశాఖ ప్రాంతానికి చెందినటువంటి శ్రీహరిపురం నివసించేటటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితమే ఆ నౌకకైతే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి ఆయన డెక్ పైన ఏదైతే విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో అమెరికాకు సంబంధించినటువంటి ఆ దళాలు ఈ కాల్పులు జరపడం, క్షిపణి దాడి చేయడంతో అక్కడే ఆయన మృత్యువాత పరిణామాలు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అయితే ఎవరు మృతి చెందిన దానిపైన పూర్తిగా కూడా ఒక కులంకుశమైనటువంటి సమాచారం అయితే అందలేదు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం మాత్రమే దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే స్పష్టంగా భారత మంత్రిత్వ శాఖకు రావడంతో దాన్ని అయితే పూర్తిగా ధృవీకరించి వారి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. ముఖ్యంగా చూసుకుంటే పట్నాల సురేష్ కుమార్ మృతితో ఇటు విశాఖలో ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది కాలం క్రితమే ఆయన అయితే ఏదైతే ఈ నౌకకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపు 10 ఏళ్లుగా కూడా ఒకే సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆయన గత కొద్ది కాలం క్రితం వెళ్ళాడు. ఈ నెల 25వ తేదీన వారి భార్యతో ఏదైతే దానికి సంబంధించినటువంటి వివాహ వేడుకలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన వివాహ వేడుకల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మృతుడికి 10 ఏళ్ల బాలుడు కుమారుడితో పాటు 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే గత చాలా కాలంగా కూడా ఉంది ఆయన ఇదే నౌకలో పనిచేస్తున్నట్లు కూడా ఇటు భార్య కూడా చెప్పినటువంటి సమాచారం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆయన మృతితో ఒకసారిగా ఇక్కడైతే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో యుద్ధ వాతావరణం నెలకొంటున్న వేళ ఎలా ఎప్పటికప్పుడే ఏదైతే యుద్ధ నౌకల పైన ప్రతి నిత్యం కూడా క్షిపణుల దాడులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన భర్త నిన్న రాత్రే ఆమెతో మాట్లాడినట్టుగా కూడా ఆమె అయితే చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కసారిగా కూడా విషాద ఛాయలు అందుకోవడంతో ఇటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కుటుంబానికి పరామర్శించినటువంటి పరిస్థితి కనిపించి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా భరోసాగా ఉంటాయంటూ కూడా వారి యొక్క భరోసా కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇటు పట్నాల సురేష్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా భయాందోళనకి లోనయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే వారంతా కూడా శోక సంద్రంలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటు మరో 2 నావికులు కూడా మృతి చెందడం పూర్తిగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అమెరికా చేసినటువంటి క్షిపణి దాడి ఏదైతే ఉందో ఈ దాడి పైన కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ట్వీట్ల ద్వారా కూడా అమెరికా చేసినటువంటి దాడి పట్ల పూర్తిగా తీవ్రంగా ఖండించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పట్నాల సంతోష్ కుమార్ గత 15 ఏళ్లుగా కూడా ఈ నావికా దళాల్లోనే పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయితే చాలా అన్యోన్యంగా ఉండేటటువంటి తమ కుటుంబానికి మెరైన్ లో పనిచేస్తున్నటువంటి తమ కుటుంబానికి ఇలాంటి తీరని శోకం రావడంతో ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.